ప్రేమం సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయింది అనుపమ పరమేశ్వరన్. ఈ సినిమా సౌత్లో అనుపమ పేరును టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచింది. ఆ తర్వాత త్రివిక్రమ్ తన అ సినిమాలో ఓ హీరోయిన్గా ఎంపిక చేసుకున్నాడు. ఈ రకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ భామ. అదే బ్యానర్లో ప్రేమం రీమేక్లోనూ నటించింది. ఇందులో నాగ చైతన్యకు జోడీగా కనిపించింది. రీసెంట్గా శతమానం భవతిలోనూ అలరించింది అనుపమ. ఈ సినిమా తర్వాత ఆమెకు 2 క్రేజీ ఆఫర్లు వచ్చాయి. రామ్ చరణ్, సుకుమార్ కలయికలో ఓ సినిమా తెరకెక్కనుంది. విలేజ్ బ్యాక్డ్రాప్లో జరిగే ఓ వైవిధ్యమైన ప్రేమ కథ అది. ఈ చిత్రంలో హీరోయిన్గా అనుపమను ఎంపిక చేశారు. అలాగే నాని, దర్శకుడు వేణు శ్రీరామ్ సినిమాలో కూడా అనుపమ పేరును ఖరారు చేశారు. ఈ 2 సినిమాలకు ఓకే చెప్పేసింది అమ్మడు. ఇప్పుడు షాకింగ్ న్యూస్ ఏంటంటే ఈ 2 సినిమాల నుండి తప్పుకుందట అనుపమ. ఈ 2 సినిమాల అగ్రిమెంట్లు క్యాన్సిల్ చేసుకుందట. ఇప్పుడు ఈ మ్యాటర్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. చరణ్ సినిమా అంటే ఎవరైనా ఎగిరి గంతేసి ఒప్పుకుంటారు. అలాగే నాని కూడా ఫుల్ జోష్లో ఉన్నాడు. ఈ 2 క్రేజీ సినిమాలే. ఈ 2 సినిమాలతో అనుపమ స్టార్డమ్ అందేసుకుంటుంది అనుకుంటున్నారు. అయితే సడన్గా ఈ 2 సినిమాలు చేతిలోంచి జారిపోయాయి. చరణ్ కావాలని అనుపమని పక్కన పెట్టాడని టాక్. నాని సినిమాని మాత్రం తనకు తానుగా వదులుకుందట. సినిమా ఆఫర్ల విషయంలో ఆమెను ఎవరు గైడ్ చేస్తున్నారో కానీ టాలీవుడ్లో ఈ రకమైన యాటిట్యూడ్ ఇండస్ట్రీకి తన వైపు నుంచి నెగిటివ్ సంకేతాలు పంపినట్లు ఉంటుంది. ఆమెకు తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో కానీ ఒక్కసారి ఈ విషయంలో క్రాస్ చెక్ చేసుకుంటే మంచిదనే కామెంట్లు వినిపిస్తున్నాయి ఇప్పుడు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.